కార్మికుల బోనస్లో కోత పెట్టినావు. సింగరేణి అభివృద్ధి పేరిట పక్కకు పెట్టిన 6,000 కోట్ల లెక్క సంగతి కూడా త్వరలో బయట పెడతాం. ఒక్కొక్క సంవత్సరం 6,394 కోట్లు సింగరేణికి ప్రాఫిట్ వస్తే కేవలం 2,360 కోట్లు మాత్రమే ప్రాఫిట్ చూపించి దాంట్లోనే వాటా ఇచ్చినావు. నువ్వు ఏమనంటే పెట్టుబడి పెట్టాను, పెట్టుబడి పెట్టింది లేదు, సింగరేణి వృద్ధి జరిగింది లేదు. అంటే కార్మికులకు బోనస్లో మోసం, వైద్యంలో దగ, మెడికల్ ఇన్వాలిడేషన్ డిపెండెంట్ ఉద్యోగాల్లో దగ, కార్మికులకు ఇంటి స్థలాలు ఇవ్వడంలో దగ. మీరు మాత్రం సింగరేణి డబ్బును ఇష్టం ఉన్నట్టుగా సైట్ విజిట్ సర్టిఫికెట్లు పెట్టి వందల వేల కోట్ల రూపాయల కుంభకోణాలకు మీరు పాల్పడతా ఉన్నారు. అందుకే మేము బాధపడేది ఒక్కటే, మా కార్మికులు మాకు ముఖ్యం. సింగరేణి అంటే తెలంగాణ సిరుల గనిగా పేరుండేది, కానీ ఆ సింగరేణిని ఇవాళ స్కామ్ల గనిగా మార్చారు మీరు. కుంభకోణాల కేంద్రంగా ఆ సింగరేణిని మీరు మార్చారు. ఆనాటి యూపీఏ ప్రభుత్వం కోల్గేట్ స్కామ్ చేసింది, మరి నేటి మన కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కోల్ స్కామ్ పాల్పడ్డది. ఆనాటి బొగ్గు స్కామ్తోనే దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయింది. ఈ బొగ్గు స్కామ్తో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పతనం ప్రారంభమైందని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. ఇలా సింగరేణి కార్మికులు ఉద్యమంలో ప్రాణాలకు తెగించి కొట్లాడారు. వాళ్ళు సమ్మె చేస్తే బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. ఎన్టీపీసీకి బొగ్గు సరఫరా ఆగిపోతే విద్యుత్ ఆగిపోతుందనే ఒత్తిడి కేంద్రం మీద పెంచడంలో, తెలంగాణ సాధనలో సింగరేణి కార్మికుల కష్టం ఉన్నది, పోరాటం ఉన్నది. ఇలా ఆ కార్మికుల కడుపు కొడుతున్నావు నువ్వు, ఆ కార్మికుల నోరు కొడుతున్నావు, ఆ కార్మికుల చెమట చుక్కలను అవినీతిగా మార్చి మీరు కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. అది మా బాధ. సైట్ విజిట్ సర్టిఫికెట్ షరతు లేకుండా టెండర్ మీ కాంగ్రెస్ హయాంలో జరిగితే మైనస్ పోయింది. వెంటనే 3 నెలలకు సైట్ విజిట్ సర్టిఫికేట్తో టెండర్ జరిగితే ప్లస్ టెండర్లు అయినాయి. ఇది ఓపెన్ షట్ అండ్ మౌత్ కేస్, ఓపెన్ కరప్షన్. రెడ్ హ్యాండెడ్గా కాంగ్రెస్ దొరికిపోయింది. ఇంకేం బుకాయిస్తారు? ఈమెయిల్స్ ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, వాట్సాప్లు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. ఇంకేం కావాలి? ఇంకా ఎంతకాలం బుకాయిస్తారు? పారదర్శకత అంటూ మాట్లాడిన భట్టి గారు కేవలం, నేను అడుగుతున్న భట్టి గారు, కొంతమందికే సైట్ విజిట్ సర్టిఫికెట్లు ఎందుకు ఇచ్చారు, మిగతా వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? బయట పెట్టండి. ఎన్ని ఈమెయిల్స్ వచ్చినాయో బయట పెట్టండి. ఎంతమంది సైట్ విజిట్ చేసినారు, ఎంతమందికి సర్టిఫికెట్లు ఇచ్చినారో బయట పెట్టండి. నిన్నటి భట్టి గారి ప్రెస్ మీటు సమాధానాలు చెప్పడం కంటే సమర్థించుకునే ప్రయత్నమే ఎక్కువ చేసినారు. ఇవన్నీ చూపించుకుంటూ ఇందులో ఏమున్నది, బట్టలు ఉతికే వాషింగ్ మిషన్కు సైట్ విజిట్ సర్టిఫికేట్ ఉంది, డిఫెన్స్ వాళ్ళు ఇచ్చిండ్రు, నేను సింగరేణిలో ఓబీ బ్లాక్ పెట్టేంది అంటాడు. ఎక్కడన్నా అలా ఓబీ బ్లాక్ ఉందా నువ్వు చూపించిన దాంట్లో? సరే, భట్టి గారంటే మాకు కూడా చాలా గౌరవం. ఆయన చాలా సీనియర్ కాంగ్రెస్ నాయకులు, 30-40 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వారి కుటుంబం అంతా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నది. అత్యున్నత హోదా పొందే అవకాశం ఉన్నటువంటి నాయకుడు భట్టి గారు. ఆ అత్యున్నతమైన హోదా పొందడానికి అందరికంటే ముందు వరుసలో ఉండేటువంటి నాయకుడు భట్టి గారు. మాకు కూడా గౌరవం ఉంది. కానీ నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే భట్టి గారికి, భట్టి గారు మీరంతా అపారమైన అనుభవం గల నాయకుడు, అత్యున్నత హోదా అందుకోవడానికి అనుభవం ఉన్నటువంటి, అర్హత ఉన్నటువంటి నాయకులు మీరు. దయచేసి మీరు రేవంత్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం కోసం పనిచేయకండి. రాష్ట్ర ప్రజల కళ్ళల్లో ఆనందం చూసే విధంగా పనిచేయడం ఒక సీనియర్ నాయకుడిగా మీ బాధ్యత అని నేను చెప్పదలుచుకున్నా. అందుకే మీ కాంగ్రెస్ పాలనలో జరిగిన బొగ్గు స్కామ్లో ఒక సిట్టింగ్ జడ్జి చేత, సుప్రీంకోర్టు, హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత లేదా సిబిఐ చేత విచారణ జరపాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. రేవంత్ రెడ్డితో మాట్లాడితే ఏమవుతుంది? నువ్వు ఏమంటున్నావు? ఉత్తరం రాయి, నేను రేవంత్ రెడ్డితో మాట్లాడి చెప్తా అంటున్నావు. అరే, కుంభకోణానికి సూత్రధారి, పాత్రధారి అంతా రేవంత్ రెడ్డి అంటే నువ్వు ఆయనతో మాట్లాడుతుంటే దొంగ చేతికి తాలపు చెల్లిచ్చినట్టు కదా ఇది. అందువల్ల ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మీద విచారణ జరగాలంటే అది కేంద్ర ప్రభుత్వ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ విచారణ జరపాలి. సెంట్రల్ విజిలెన్స్ కమిషనా, సిబిఐయా,
ఒక సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేతన ఆ స్థాయిలో జరపండి. అందుకే నేను కేంద్ర మంత్రి గారికి లేఖ రాశాను. సరే, ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, నేను మళ్ళీ నెక్స్ట్ రౌండ్లో చెప్తే ఇలా ఎక్కువైతున్నాయి. కేంద్ర ప్రభుత్వం పంపిన కమిటీ ఎవరు, ఆ కమిటీలో ఉన్న వాళ్లకు వీళ్ళకున్న సంబంధాలు ఏంది, వాళ్ళు కూడా ఎట్లా కుమ్మక్కైతుండ్రు, ఆల్ దోస్ డీటెయిల్స్ నేను మళ్ళీ చెప్తాను. సో నేను ఫైనల్గా మళ్ళీ చెప్పేది ఒక్కటే, ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ తెచ్చిందే కాంగ్రెస్, స్కామ్కు తెరలేపిందే కాంగ్రెస్, డీజిల్ కుంభకోణాన్ని తెచ్చింది కాంగ్రెస్, ఇంకా నేను చాలా పాయింట్స్ కూడా చెప్పిన, బహుశా మీరు గమనించి ఉంటారనుకుంటున్నా. మొన్న నేను సోలార్ పవర్ టెండర్ స్కామ్ గురించి చెప్పిన, దాని గురించి సమాధానం వచ్చిందా? నేను మొన్న ఇంకోటి చెప్పిన, శ్రీరాంపూర్ టెండరు ఓపెన్ అయిన తర్వాత 7 సార్లు డేటు పెట్టి 7 సార్లు ప్రైస్ బిడ్ ఎందుకు ఓపెన్ అయింది? మీ రింగు ఫైనల్ కాలేదు కదా, మీ లెక్క సెటిల్ కాలేదని కదా. ఎక్కడైనా 7 సార్లు ప్రైస్ బిడ్ ఓపెన్ కాకుండా టెండర్ వాయిదా పడుతుందా? ఏం కారణం చేత వాయిదా పడ్డది? ఎందుకు ఆ టెండర్ని ఇంకా రద్దు చేస్తలేరు? ఇది నేను పోయినసారి చెప్పిన, నేను శ్రీరాంపూర్ టెండర్ 7 సార్లు ప్రైస్ బిడ్ ఎందుకు ఓపెన్ చేస్తారు? డేట్ పెడతారు, సాయంత్రం రేపు అనగానే ఇవాళ సాయంత్రం పోస్ట్పోన్ అవుతుంది. అట్లా 7 సార్లు అవుతుంది. ఒకసారి 2 సార్లు అంటే టెక్నికల్ ఐ కెన్ అండర్స్టాండ్. వై 7 times ఇట్ హాస్ బీన్ పోస్ట్పోన్డ్? అది కూడా సైట్ విజిట్ సర్టిఫికేట్తో పిలిచిన టెండరే. దాన్ని ఎందుకు క్యాన్సిల్ చేస్తలేరు? దాని అవినీతిని ఎందుకు బయట పెట్టలేరు? మీ అనుభవం అంతా ఎక్కడ పోతా ఉంది? అట్లా చాలా విషయాలు మేము బయట పెట్టినాం, దేని మీద సమాధానం వస్తలేదు. ఇంకా చాలా ఉన్నాయి, నేను ఓన్లీ 2-3 మాత్రమే చాప్టర్లు ఓపెన్ చేసిన, 10ల సంఖ్యలో ఉన్నాయి సింగరేణిలో. ఇంకా మెడికల్ చాలా చాలా తీసి పెట్టినాము, డాక్యుమెంట్స్ కూడా పెట్టుకున్నాం. సో 1 by 1 ఇస్తాం. థ్యాంక్ యూ. స్ట్రైట్గా అడుగుతున్నా, సృజన్ రెడ్డి రేవంత్ రెడ్డి బామ్మర్దా కాదా? ఇప్పుడు గతంలోనే మా కేటీఆర్ గారు అమృత్ టెండర్లు రేవంత్ రెడ్డి గారు బావమరిది సృజన్ రెడ్డికి ఇచ్చిందని కేటీఆర్ గారు అన్ని సాక్ష్యాధారాలతో బయటపెట్టినారు. సృజన్ రెడ్డి రేవంత్ రెడ్డికి బావమరిదా కాదా చెప్పమనండి. రేవంత్ రెడ్డిని నేను బావమరిది, మాకు సృజన్ రెడ్డి అనే బావమరిది నాకు లేడు అని రేవంత్ రెడ్డిని చెప్పమనండి. భాయ్సాబ్ నేను ఒక్కటి చెప్తున్నా, రేవంత్ రెడ్డి బావమరిదా కాదా? లెట్ సృజన్ రెడ్డి సే ఆర్ లెట్ రేవంత్ రెడ్డి సే నేను బావమరిదిని కాదని ఆయన చెప్పమని, నాకు బావమరిది లేడని రేవంత్ రెడ్డి చెప్పమని. ఆ రోజు గురించి నీకు ఏదన్నా అనుమానాలు ఉంటే ఏ ఎంక్వైరీ అయినా చేసుకోండి. ఇప్పుడు చేస్తలేరు, కాళేశ్వరం మీద ఎంక్వైరీ చేస్తుండ్రు. అసలు మీరు చేయని ఎంక్వైరీ ఉన్నదా ఏమన్నా? ఇప్పటికీ 100 ఎంక్వైరీలు వేసిండ్రు బీఆర్ఎస్ మీద, 100 ఎంక్వైరీలు వేసిండ్రు. చేసుకోండి, అది మీరే గవర్నమెంట్లో ఉన్నారు కదా. మేము రాష్ట్రంలో అధికారంలో లేము, కేంద్రంలో అధికారంలో లేము. కేంద్రంలో కూడా మీ దోస్తే ఉన్నాడు. మీదంతా బడే బై చోటే బై గవర్నమెంటే కదా. బైసాబ్, ఈ విషయం ఇంకా చాలా ముందుకు పోతుంది. పాత రోజుల్లో అయితే ఇట్లాంటి అవినీతి వచ్చినప్పుడు నిజాయితీగా రాజీనామా చేసిన సందర్భాలు ఉన్నాయి. నిజాయితీగా పదవి నుంచి తప్పించుకొని స్వతంత్రంగా విచారణ జరిపిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఏమైందంటే బట్టి గారి కంటే కూడా రేవంత్ రెడ్డి లబ్ధిదారుడు ఉన్నాడు. సరే, అలా బట్టి గారి పాత్ర ఎంత, రేవంత్ రెడ్డి పాత్ర ఎంత అనేది విచారణలో బయటకు రావాలి. లబ్ధిదారుడు ఎవరు? రేవంత్ రెడ్డి బావమరిది. ఇది బయట పెట్టినాకనే సిట్ వచ్చిందే. నోటీస్ ఫస్ట్ వచ్చిందా, స్కామ్ ఫస్ట్ వచ్చిందా? స్కామ్ ఫస్ట్ బయటకు వచ్చింది. స్కామ్ పొద్దుగాల నేను బయట పెట్టాగానే సాయంత్రం నాకు ప్రేమ లేకొచ్చింది. తెల్లారి కేటీఆర్ గారు రాత్రికి మాట్లాడితే పొద్దుగాల వచ్చింది. ఇప్పుడు మాట్లాడినాం కదా, మళ్ళీ ఒకటి వస్తుంది రేపు ఎల్లుండో. మేము దానికేం బాధపడేది లేదు. విల్ ఫైట్. మేము ప్రాణాలకు తెగించి కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాడినటువంటి కార్యకర్తలం మేము. కేసీఆర్ గారు మాకు పోరాటాలు, త్యాగాలు, సేవ చేయడమే నేర్పింది తప్ప మాకేమి నేర్పలే. 100% నేనే చెప్తే కదా, 7 సార్ల ప్రైస్ బిడ్ ఎందుకు ఓపెన్ అవుతలేదు? దాని వెనుక ఉన్నది ఏందో బయట పెట్టినావు. వై డోంట్ యూ క్యాన్సిల్ ది టెండర్? అది కూడా సైట్ విజిట్ సర్టిఫికేట్తోనే ఉంది కదా. ఇప్పుడు 9E బ్లాక్ టెండర్ మాట్లాడినారు బైసాబ్. బీఆర్ఎస్ టైంలో కూడా 9E బ్లాక్ టెండర్ పిలిచినాం. బీఆర్ఎస్ పిలిచినప్పుడు 9E బ్లాక్ టెండర్లో సైట్ విజిట్ సర్టిఫికేట్ ఉందా? ఉంటే బయట పెట్టు. బీఆర్ఎస్ టైంలో వచ్చిందంటున్నావు కదా, మరి బీఆర్ఎస్ హయాంలో 9E బ్లాక్ టెండర్ పిలిచినప్పుడు సైట్ విజిట్ సర్టిఫికేట్తో మేము పిలిచినామా? ఉంటే బయట పెట్టు. లేదు, మీరు పెట్టింది. ఇప్పుడు మా హయాంలో లేదు. ఇది ప్యూర్లీ 2025 మేలో సైట్ విజిట్ సర్టిఫికేట్ను ప్రారంభించింది కాంగ్రెస్. దాని తొలి లబ్ధిదారుడు రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి షోదా కంపెనీ. థ్యాంక్ యూ.